గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? జూన్ నెల వచ్చేసింది. ఇంకా మళ్ళీ పిల్లలు ఫీజులు, పుస్తకాలు, ఇంకా పిల్లల్ని ఏ స్కూల్లో మార్చాలి, ఇదేంతే కదా. నిరంతరం ఒక స్కూల్ అనేది లేదు కదా. ఇప్పుడు ఈ స్కూల్ మీద ఆ స్కూల్ బెస్ట్, ఆ స్కూల్ మీద ఈ స్కూల్ బెస్ట్ అని పిల్లల్ని స్కూల్ తిప్పుతూ ఉన్నాం, మనం ఇల్లు మారుతూ ఉన్నాం. ఈ బజార్ మీద ఆ బజార్ బెస్ట్, ఆ బజార్ మీద ఈ బజార్ బెస్ట్ అని, ఈ ఊరి మీద ఆ ఊరు బెస్ట్ అని, ఇట్లా ఒక కన్ఫ్యూజన్లో బతుకుతున్నాం. ఇది ధనవంతులు కన్నా కూడా పేదవాడైతే గవర్నమెంట్ స్కూల్కి పంపించుకుంటాడు, పిల్లల్ని ఇబ్బంది లేదు. ఈ మధ్యతరగతోడే మళ్ళీ మన కష్టాలు పిల్లలకు ఉండకూడదు, గొప్పగా బతికించాలన్న తాపత్రయంతో చెడిపోతున్నాడు. నేనేం చెప్పదలుచుకుంటే, మధ్యతరగతి అంటే ఉద్యోగస్తులు కాదండి. మధ్యతరగతి అంటే మామూలు వ్యవసాయ పనులు, చిన్న చిన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళు, స్వతంత్ర వృత్తుల్లో జీవించే వాళ్ళు, అంటే లోయర్ మిడిల్ క్లాస్, అంటే ఒకరి కింద పని చేయకుండా స్వతంత్రంగా జీవించేవాడిని కూడా మధ్యతరగతి అంటారు. అంటే ఒకరి కింద అంటే మళ్ళీ మీరేం తప్పుగా అనుకుంటారు. ఒకరి కింద అంటే స్వతంత్రంగా జీవించే వాళ్ళు, తక్కువ సంపాదన మధ్యతరగతి. మళ్ళా ఉద్యోగం చేసేవాళ్ళు, ఒకరి కింద పనిచేసిన ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా మధ్యతరగతి. అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా ప్రైవేట్ కంపెనీలో కూడా 40,000 30,000 శాలరీ దాటి జాబ్ చేసేవాళ్ళు కూడా మిడిల్ క్లాసే. నేనేమంటానయ్యా అంటే, పేదవాడు అంటే కనీసం సైకిల్, సరైన ఆహారం కూడా దొరకనోడు పేదవాడు. మధ్యతరగతి నేను ఎందుకు అంటున్నానంటే, వీడు మధ్యతరగతి అంటే మధ్యతరగతి పేదవాడు వీడు. అంటే వీడు ఎక్కడికంటే అక్కడ రాజీ పడి బతకలేడు, అట్టని సంపాదించిన చేత కాదు. ఇంకా ఏ కాడికి పెద్దలు ఇస్తున్న ఆస్తులు అమ్ముకోవడమో, లేకపోతే వీడు ఎన్నుకున్న మార్గాన్ని ఆ ఒక్కరో మార్గంలోనే అడ్జస్ట్మెంట్ చేసుకుని బతకడమో, పొద్దుగూకులు లెక్కలు వేసుకుంటూ బాగా బతకాలని అన్ని ఆలోచన చేస్తూ బాధలు పడేవాడు ఈ మధ్యతరగతి, లోయర్ మధ్యతరగతి. ఇక ఈ మన లోయర్ మధ్యతరగతి నేను చెప్తున్నా కదా, మనం రోజువారీగా మనం డైలీగా ఏదో సంపాదన పని చేసుకుంటూ ఇట్లా చేసేవాళ్ళు. ఈ పిల్లలు కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యి 2-3 సంవత్సరాలు, పిల్లలు 3వ సంవత్సరం వచ్చరికి పిల్లలకి టెన్షన్ పడిద్ది అనమాట వీళ్ళకి. ఇంకా ఇప్పుడున్న మారుతున్న కాలాన్ని బట్టి, జనాలందరూ చెప్పేదాన్ని బట్టి మన పిల్లల్ని మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే మనలాగా మన పిల్లలు భవిష్యత్తు ఉండదు, ఈ కష్టాలు పడకుండా అని అనుకుంటారు. ఇంకా ఇంట్లో ఈ కట్టుకున్న అమ్మాయి కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే ప్రతి ఒక్కరు 10th క్లాస్ ఎంత క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఊహలు, మన పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి, మా పిల్లల్ని అలా స్కూల్లో చదివించి ఇలా స్కూల్లో చెప్పుకోవడానికి బాగుండాలి. ముందు ఇరుగు పొరుగు వారితో పోటీ ఎక్కువ. ఇప్పుడు ఈ చెప్పుకోవడానికి బాగుండాలనే ఇదితో ఊరికి ఇంట్లో భర్తతో పోటీ పెట్టుకొని టౌన్ పక్కన ఉండే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం ఉండే వాళ్ళు కూడా టౌన్కి వచ్చేస్తున్నారు. ఇక్కడ ఈ టౌన్లో వాళ్ళు పోయి అక్కడ వెంచర్లు వేస్తే అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ ఇల్లు ఉంటున్నారు ప్రశాంతత కోసం. వీళ్ళేమో ప్రశాంతత ఎత్తుకుని అక్కడ పోయి ఉంటున్నారు, వాళ్ళేమో టౌన్కి వచ్చి రెంట్లకి అట్లాగా బాధపడుతున్నారు. నేనేమంటానంటే, సొంత ఇల్లు ఉంటే టౌన్, కానీ రెంట్ ఇల్లు అయితే టౌన్ కష్టమే. ఒక పక్క మీరు ఇల్లు రెంట్లు కట్టుతా పిల్లల్ని స్కూల్లో చదివించాలంటే అంతంత మాత్రం సంపాదన అయితే ఈ రోజుల్లో చాలా కష్టం అవుతుంది. నేను మొన్న ఒక స్కూల్ వాళ్ళు పాంప్లెట్ ఇవ్వడానికి వస్తే, అది ఇక్కడ 10th క్లాస్ ఫీజులు మా ఊర్లో వచ్చేసి 25,000 30,000 కానించి 50,000 దాకా ఉన్నాయండి. 50 ఫీజు, 10th క్లాస్ ఫీజు 50,000 పై, మళ్ళీ ఎగ్జామ్ ఫీజులు, బుక్స్ అదనం అవుతాయి అన్నమాట. ఇప్పుడు 25,000 రూపాయల ఫీజులు చదివే పిల్లల్ని 50,000 రూపాయలు స్కూల్ కొత్త స్కూల్ అని కొంతమంది చేరుస్తున్నారు. వచ్చి టీచర్లు మోటివేషన్ అలా చేస్తారనమాట. మన పిల్లలు ఇక్కడ చదివితే ఇంక అంటారు కదా, ఐఐటీలో ర్యాంకు కొడతారు, అక్కడ కొడతారు, ఇక్కడ కొడతారు, ఆ తర్వాత లక్షల్లో శాలరీలు అంటే కళల ప్రపంచంలో తీసుకొస్తారు. కానీ ఎక్కడ చదివినా మనకంటే ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి, మన పిల్లవాడికి అనేది ఒక తెలివి అనేది ఉంటుంది. దానికి తగ్గట్టు పెట్టుబడి పెడితే ఫలితం ఉంటుంది. అంటే మంచి తెలివి కల పిల్లలు, బాగా చదువుకునే పిల్లలు అయితే ఆ స్కూల్ బెస్టే. మామూలు సాదా సీదాగా చదివే పిల్లలకి ఆ స్కూళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా పోతారనమాట. 9th క్లాస్ పిల్లవాడికి 50,000 ఫీజు అంట. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసేవాళ్ళే భయపడుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరు పిల్లలకి ఒక్కొక్క పిల్లవాడికి ఫీజే 50,000 అయితే బుక్స్ ఎంత, అక్కడ మళ్ళీ ఎగ్జామ్ ఫీజులని మంచి అని చెడ్డ చాలా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు పిల్లలను చదివించాలంటే, ఇద్దరు పిల్లలకి 10th క్లాస్ వచ్చేటప్పటికి వాళ్ళకి ₹1,00,000 ఫీజులు అయిపోయినాయి. పుస్తకాలు, తర్వాత ఈ బ్యాగులు, యూనిఫామ్స్ అయ్యని మినిమం 25,000 వేసుకున్నా కూడా 1,50,000 అవుతాయి. ఇంకా డైలీ వాళ్ళ ఖర్చులు మొత్తం కలిపి ఇద్దరు పిల్లలను చదివించాలంటే సంవత్సరానికి ఇంచుమించుగా 2 లక్షలు అవుతాయి. ఇంకా చిన్న పిల్లలకైనా కూడా ఇంచుమించుగా అదే అయింది, ఎందుకంటే వాళ్ళకి కేర్ ఎక్కువ తీసుకుంటారు కదా, వాళ్ళకి కూడా వీటిలో సగం ఖర్చు అయింది. చిన్నపిల్లలైనా ఇద్దరు పిల్లలు ఉంటే సంవత్సరానికి ₹1,00,000, ₹1,20,000 ఫీజులు అయితే, యూనిఫామ్ అయితే ఖర్చు అవుతాయి. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో, ఏది మున్సిపాలిటీ పరిధిలో అని చెప్పే. ఇప్పుడు మనకి సాదాసీదాగా పనిచేస్తే, కష్టపడి పనిచేసేవాడు రోజువారీగా ఎవరి కిందకన్నా పనికి వెళ్తే 900 800 అట్ట కూలి ఉంది. ఇంకా రెడీమేడ్ షాపుల్లో భార్యాభర్తలు పనిచేసిన, ఆ భర్త చిల్లర కొట్లో పనిచేసిన 12,000 14,000, పెట్రోల్ బంకులో పనిచేసినా అంతకు మించి లేదు. 12,000 14,000 చెప్పాం. వీళ్ళిద్దరు కలిసి కష్టపడినా కూడా మహా అయితే 22,000, అంతకన్నా ఎక్కువ రాదు. ఇంకా ఏదైనా మాస్ పని, ఈ బేల్దారి పని అట్లాంటి పని కానీ వెళ్తే ఆడవాళ్ళ కూలి 600 700 అనుకుంటా రోజుకి 600, మగ కూలి 800 అనుకుంటా.
అట్ట చూసినా రోజుకి 1400 లెక్కన వేసుకున్నా కానీ ఇద్దరు కలిసి కష్టపడినా కానీ వాళ్ళ డబ్బులు నెలకి 20 రోజులు పని దొరికినా 28,000 30,000 లోపే ఉంటుంది జీతం. 30,000 రూపాయలు సంపాదించే వాళ్ళు పోనీ 50,000 రూపాయలు సంపాదించేవాళ్ళు. ఇందాక నేను చెప్పిన భార్యాభర్తలు ఇద్దరు టీచర్లు కాదు, మామూలు జాబే. వాళ్ళకి శాలరీ వచ్చేసి ఇంచుమించుగా నెలకి 90,000 ఎంత వస్తుంది. 90,000 కానీ ₹1,00,000 దాకా వస్తుంది. ₹1,00,000 శాలరీ వచ్చేవాళ్ళే ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే ఆలోచనలో పడ్డారనమాట. అంటే ₹1,00,000 శాలరీ వస్తే వాళ్ళకి ఇల్లు, సొంత ఇల్లు లేదు, అద్దె ఇల్లు, ఇంటి ఖర్చులు, ఇంటి రెంట్లు నెలకి సాధారణమైన ఇంట్లో ఉన్న ₹7,000 ఎంత అవుతుంది నెలకి రెంట్. సంవత్సరానికి ఎంత అవుతుంది? 24,000 అవుతుంది. ఇద్దరు పిల్లలకి చదివించాలంటే ఫీజులు యూనిఫామ్లు అయ్యే సంవత్సరానికి 1,50,000 అవుతుంది. దాదాపు 2,00,000 చిల్లర అవుతుంది, 2.5 లక్షలు. ఇంకా వాళ్ళ పిల్లల పై ఖర్చులు, కుటుంబ ఖర్చులు మొత్తం కలిపి 5-6 లక్షలు సంవత్సరం ఖర్చు 5-6 లక్షలు అవుతుంది. ₹6,00,000 ఖర్చు అయితే వాళ్ళకి వచ్చే జీతంలో మిగిలేది సంవత్సరానికి ఒక 6 లక్షలు. అంతకుముందు ఈ ఉద్యోగం రాకముందు చేసిన అప్పులు కానీ మంచి కానీ చెడ్డ కానీ వాటి కట్టే ఉంటాయి కదా కొన్ని. ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు వచ్చి అవి పెరిగినాయి అనుకో జీతాలు. అంతకుముందు కొంచెం ఖర్చు బడ్జెట్ ఉంటుంది కదా, వాళ్ళు చదువుకున్న దానికి అప్పులు తెచ్చినాయని. ఆ అప్పులు లేని వాళ్ళు అయితే మటుకు సంవత్సరానికి ఒక 5 లక్షలు మిగులుతాయి. ఈ 5 లక్షలు మిగిలే ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళారు. ఈ పెద్ద స్కూల్లో చదివించిన వాళ్ళు, ఈ కార్పొరేట్ స్కూల్లో చదివించిన వాళ్ళు ఆ స్థాయిలోనే పైన కాలేజీలో బయట చదివించాలి. ఇంజనీరింగ్ ఎక్కడ చదివించినా పెద్ద వేరే చోట చదివిస్తే ఒక్కొక్కరి సంవత్సరానికి వాళ్ళ పై ఖర్చులు అయితే ఏదైతే 5 లక్షలు దాకా అవుతాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ 5-6 సంవత్సరాలు మిగిలించుకున్న డబ్బులు, భార్యాభర్తలు ఇద్దరు కలిపి కూడా ఒక జీతం మిగిలించుకున్న ఆ డబ్బులు మొత్తం వాళ్ళు పై చదువుకొచ్చారు కంప్లీట్ అయిపోతాయి. ఇక మళ్ళీ వీళ్ళు శూన్యం, జీరోలో పడిపోతారు. ఇంకా అక్కడి నుంచి చాలా ఆందోళన, ఆలోచన. ఇట్ట సంపాదన వచ్చేవాళ్ళు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు. ఇంకా వాళ్ళ సొంత ఇల్లు అనేది ఏముండదు, ఎక్కడో స్థలం కొనిపెట్టుకుంటారు. ఆ స్థలానికి ఇల్లు కట్టలేక ఇంక పిల్లలు చదువులే సరిపోతాయి. ఇంక అంతా అయిపోయిన తర్వాత పిల్లలకు ఉద్యోగాలు రాక టెన్షన్లు పడతా ఇంకా ఆ తర్వాత ఆ స్థలాలు అట్నే ఉంటాయి అన్నమాట. ఇంకా అదే వాళ్ళ భవిష్యత్తు భద్రత. ఇంకా దానికి ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి అవుతుంది. ఇలా వాళ్ళు బాధపడుతుంటే వచ్చిన డబ్బు అంతా ఈ మధ్యలో ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకో, ఇంకా లక్షల్లోనే ఖర్చు అవుతాయి. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అవి తీసుకున్నా కూడా సంవత్సరానికి 30,000 లెక్కన ఎంత కట్టాలి, వాటికి కూడా 30-35,000 అటువంటి పాలసీలు. ఇలా 2 సంపాదన వచ్చేవాళ్ళే అతలాకుతలం అయిపోతున్నారు. ఇక సాధారణంగా నేను చెప్పేది ఈ కూలీనాలి పనులు చేసుకునే వాళ్ళు, ఈ స్వతంత్ర వృత్తులు 30,000 40,000 సంపాదించేవాళ్ళు, వాళ్ళు ఈ విధంగా ఖర్చు పెట్టాలంటే సాధ్యమైపోయినా మన పిల్లలు బాగుంటారని ఈ కార్పొరేట్ స్కూల్లో చేరుస్తారు. ఈ రెంట్లకి, ఈ కరెంటు బిల్లులకి, పెరిగిన ఈ ఖర్చునంటికి అతలాకుతలం అయిపోయి వాళ్ళు 6th క్లాస్కో 7th క్లాస్కి వచ్చేసరికి వీళ్ళు ఇంకా వాళ్ళని చదివించలేక మామూలు స్కూల్లో వేస్తారు. అప్పుడు వాళ్ళు మైండ్ డిస్టర్బెన్స్ అయిపోయింది, ఒక ఈగోగా ఫీల్ అవుతారు పిల్లలు. అప్పటిదాకా మంచి ధనవంతుల పిల్లలతో చదివించి ఇంకా అక్కడి నుంచి నాకు పెట్టుబడి నేను పెట్టలేను వాళ్ళు ఇంకా అటు కాకుండా ఇటు కాకుండా ఎందుకు పనికి రాకుండా అంటే ఏ పని చేయలేరు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి చదువు నామకాయ వాస్తగా చదువుతారు, ఇంటర్ డిగ్రీ చదువుతారు. వాళ్ళు ఇంకా అలా 10-12,000 రూపాయల జీతాలు చేయలేక ఆ తర్వాత వాళ్ళు చదువుకున్న చదువుకు ఉద్యోగాలు రాక బాధపడుతూ ఉంటారు. అందుకని మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఆలోచన లేకుండా పట్టణాలకు వచ్చేసి కార్పొరేట్ స్కూల్లో పిల్లల్ని చదివించేటప్పుడు చిన్న 1వ తరగతి ఫస్ట్ స్టెప్ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేనేమంటానంటే మన ఊర్లో ఉండే స్కూళ్ళల్లో అక్కడే రెసిడెన్స్ స్కూళ్ళు ఉంటాయి, ముందు అక్కడ అలవాటు చేయండి. 5వ తరగతి దాకా చదివించండి. లేకపోతే 1-2వ తరగతి దాకా ముందు స్కూల్కి అలవాటు చేయండి. ఫస్ట్లోనే డబ్బులేని ఖర్చు పెట్టకుండా, ఒకటికి వచ్చేటప్పటికే లక్షలు ఖర్చు పెట్టకుండా అలవాటు చేసి పిల్లవాడు బాగా లైన్లోకి వస్తే ఆ తర్వాత ఆలోచన చేసి చేర్చండి. అలా కాకుండా మన దగ్గర శక్తి స్తోమత లేకుండా పట్టణాలకు వచ్చి ఈ రెంట్లు కట్టలేక, ఈ స్కూల్ ఫీజులు కట్టలేక తలబట్టుకొని ఊర్ల కాడున్న ఆస్తులు అమ్ముకొని ఆ తర్వాత ఈ రేట్లు పెరిగిపోయి పోయేమో మనం ఆ రోజు కోటికి నెలకు ఆస్తి పోగొట్టుకున్నామే, ఈ రోజు 5 కోట్ల రూపాయల ఆస్తి అయింది అని చెప్పి బాధపడేక్కడికి. అంటే నేను అంటున్నాను కదా, టౌన్కి 10 కిలోమీటర్ దూరంలో వీళ్ళు టౌన్లో వచ్చి చేరి అద్దె జీవితాలు చేరి ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు అక్కడ పిల్లల చదువుల కోసం అని. అయ్యేమో తర్వాత బాగా విపరీతంగా రేట్లు వచ్చేస్తున్నాయి. ఎంత రేటు వస్తున్నాయి అంటే వీళ్ళు 10 రూపాయలకి అమ్మితే అది 100 రూపాయలు, 100 కాదు 1000 రూపాయలకు పోతుంది రేటు. అప్పుడు ఆ వెనక తిరిగి చూసుకుంటే అటు ఆస్తి పోగొట్టుకొని ఇక్కడ అద్దెలలో ఉంటూ ఈ పిల్లలు సక్రమైన చదువులు చదివించి ఉద్యోగాలు రాక ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు స్తోమతను అంచనా వేసుకొని మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివించాలా. రెసిడెన్స్ స్కూళ్ళు కూడా ఉన్నాయి, వాటిల్లో నేను చెప్పాను కదా తక్కువ ఫీజులో కూడా చదివించే. 10th క్లాస్కి ఇంకొక స్కూల్లో 25,000 రూపాయలు అయితే ఇంకొక స్కూల్లో 50,000. ఏమి అక్కడ చదివించినప్పుడు మంచి చదివే వస్తుంది. ఇట్లా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ ఆలోచన చేసుకొని చేర్చుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను తక్కువ ఖర్చుతోటి పిల్లల్ని చదివించాను, లేకపోతే నేను ఈరోజు ఈ మాత్రం కూడా ఉండలేను. నాలాగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒకడే సంపాదించాలి, కుటుంబం మొత్తం పోషించాలి, ఇంట్లో భార్యకి అనారోగ్యాలు, పిల్లలకి చదువులు ఇవన్నీ చూసుకొని మెయింటైన్ చేయాలంటే పిచ్చి లేసిపోయింది. కాబట్టి
ఒక మధ్యతరగతి తండ్రిగా నా ఆలోచన అవగాహన ప్రకారం చెప్తున్నాను. నేననేది ఏంటంటే నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళైతే పర్లేదు. నెలకు 34,000 సంపాదించే వాళ్ళైతే ఆ పిల్లల్ని పూర్తిగా ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు పూర్తిగా చదివించలేము మనం. ఫస్ట్‌లోనే రాంగ్ స్టెప్ వేస్తే. అది నేను చెప్పదలుచుకుంది. మీరు గనక 30,000-40,000 సంపాదనలో ఉంటే మన ఊర్లో అనుకూలంగా తక్కువ ఫీజులతో ఉండే స్కూల్‌లు ఉంటాయి. వాటిలో చదివించుకోండి. మనకి పిల్లల చదువుల కోసమని ఉన్న ఆస్తులు ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకుంటే రేపు డెవలప్ అయిన తర్వాత విపరీతంగా రేట్లు పెరిగిపోతే ఆ తర్వాత ఈ పిల్లలు చేసే ఉద్యోగాలు ఎంత చేసినా కానీ ఆ కోట్ల రూపాయలకు వెళ్ళిపోయాయి ఆస్తులు. ఆ తర్వాత ఇంత పొరపాటు చేసామని బాధపడే పరిస్థితి వస్తుంది. ఆస్తులు అమ్మి పిల్లల్ని చదివిస్తుందని నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఎందుకంటే భూములకు విపరీతంగా వాల్యూ పెరుగుతుంది. టౌన్‌కి 10 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు దూరం, 15 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళందరూ టౌన్‌కి వచ్చేసి అక్కడ ఉన్న పొలాలు ఇంక మనం అక్కడ పోయి పొలం చేసేది కాదు, పెట్టేది కాదు అని చెప్పి ఏ సౌకర్యవంతమైన జీవితం అని చెప్పి అనుకుని తాత్కాలిక సౌకర్యం కోసం కానీ మీరు ఆలోచన చేసినట్లయితే ఆ భూములు కోట్లలోకి వెళ్ళిపోతాయి. మీ పిల్లలు చదివిన చదువులకు వేలలో కూడా జీతాలు రావు. ఇది నేను చెప్పుకొచ్చేది. చాలామంది మొన్న అంటున్నారు, మొన్న ఎవరో పిల్లలు లెటర్ రాశారంట ఎవరికో అదే పై అధికారికి. సార్ మా పొలాలు అమ్మి మా నాన్న మమ్మల్ని చదివించాడు. ఇవాళ మాకొచ్చే జీతం ఎంత? మా పొలాలు కోట్ల రూపాయలు పోయినాయి. మేము చదవకుండా గమ్మునున్నా కానీ ఆ పొలాలు ఉంచుకున్నా కానీ ఈరోజు కోట్ల రూపాయల ఆస్తి మాది. కోట్ల రూపాయల ఆస్తి అమ్ముకొని జీతానికి పనిచేస్తున్నాం మేము. 50,000 జీతానికి, 30,000, 40,000 జీతానికి అని చెప్తారంట ఇద్దరు పిల్లలు. అలా ఉంటుందన్నమాట. ఇది ఈరోజు నా వీడియో విశ్లేషణ. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.